హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు నేటి ధాత్రి. సంక్రాంతి అనగానే మనందరికి గుర్తొచ్చేది పండగ వైబ్స్. ఆ పండగ వైపు మరింత పెరగాలంటే సినిమాలు. మరి ప్రతి సంవత్సరం సంక్రాంతికి కొత్త కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈసారి కూడా అలాగే జరగబోతుంది. మరి ఈసారి మన ఫేవరెట్ హీరో ఒకరు బాలయ్య బాలయ్య బాబు రిపీట్ మన ఫేవరెట్ హీరో బాలకృష్ణ గారి మూవీ ఒకటి సంక్రాంతికి రాబోతుంది. అదే డాకు మహారాజ్. మరి సినిమా ఎలా ఉండబోతుంది, ఏ రేంజ్లో ఉండబోతుంది, ఎవరెవరు ప్రధాన పాత్రలు పోషించారు, కొంతమంది పేర్లు చదువుతాను. అయితే ఈ సినిమా అయితే జనవరి 12న అంటే సంక్రాంతి ముందు రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. అయితే ముందుగానే ఈ సినిమా గురించి ఒక స్పెషల్ పోస్టర్ని విడుదల చేశారు. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సినిమాలోని కొన్ని ముఖ్యమైన లేడీ క్యారెక్టర్లను పరిచయం చేశాడు బాలకృష్ణ. ఓపి గొడ్డలి చేత పట్టుకొని ఉండగా చూడు ఎట్ట కనబడుతున్నా, గొడ్డలు పెట్టుకొని కనబడితే నరకట్టేట్టున్నాడు ఈ సినిమా థియేటర్లో ఈసారి కూడా. మరి లాస్ట్ టైం చూసిన అఖండ చూసారు కదా, ఆ రేంజ్లో ఉండబోతున్నా. మరి గొడ్డలు పట్టుకున్నాడు కదా, అసలే మన బాలయ్యబాబు చేతులు ఏది ఉండగా నాగదు, ఊపుతూనే ఉంటాడు. మరి ఈ సినిమాలతో కొంతమంది సెలబ్రిటీతో పాటు ప్రముఖులు కూడా నటిస్తున్నారు. వాళ్ళు ఎవరంటే ఊర్వశి రవితేల పిస్టల్ పట్టుకుని ఎలా కనబడుతుంది చూడు. దాంతోపాటు బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలు కనిపిస్తున్నారు. ఆయనతో పాటు ఈ సినిమాలో చూసుకున్నట్టయితే ప్రజ్ఞా జైస్వాల్, చాందిని చౌదరి ఇతర కీలక పాత్రలు నటిస్తున్నారు. ఈ మూవీ సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమా బ్యానర్ సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఈ సినిమాని. అయితే టెక్సాస్లోని డల్లాస్లో 2025 జనవరి 4న సాయంత్రం 6 గంటల నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. అంటే మన డాకు మహారాజ్కు నెక్స్ట్ అంటే జనవరి 4న డల్లాస్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. మరీసారి మన బాలయ్య బాబు కాదు, మన బాలయ్య బాబుతో పాటు కాంపిటీషన్గా సంక్రాంతిలో మరికొన్ని సినిమాలు ఉన్నాయి. వాటి ఏంటంటే రామ్ చరణ్ గేమ్ చేంజర్, మన మెగా పవర్ స్టార్ ఓజీ. మరి ఈ 3 సినిమాలు ఏది అతి పెద్ద విజయం సాధిస్తుంది, అఖండ విజయాన్ని అందుకుంటుంది? 3 విజయాన్ని అందించాలి, ప్రేక్షకులకి ఎంటర్టైన్ చేయాలి, అలాగే మంచి మంచి సినిమాలు చేస్తూ మంచి మంచి మెసేజ్లు ఇస్తూ జనాల్ని ఉత్తేజపరచాలి, ఆనందింపజేయాలి, వాళ్ళకు పైసలు రావాలి, బిజినెస్ చేసుకోవాలి, అంతే. మరి రాబోయే సంక్రాంతికు మరి ఎవరు, పవన్ కళ్యాణ్ గెలుస్తాడా, బాలకృష్ణ గెలుస్తాడా, రామ్ చరణ్ గెలుస్తాడా? వీరు ముగ్గురు ఆల్రెడీ స్టార్సే. మరి ఈసారి సంక్రాంతి ఎవరిది, ఎవరు పై చేయి సాధించబోతున్నారు, వేచి చూడాలి త్వరలో.